మైమర్చిపోవడం అంటే ఏంటో ఎప్పుడైనా అనుభూతి చెందారా? కంచిలో ఉన్న కైలాసనాథ ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే నేనా అనుభూతి చెందానంటే మీరు నమ్మలేరేమో! కానీ ఒక్కసారి వెళ్లి చూడండి మీకు కూడా ఇలానే అనిపిస్తుంది. అసలు గుడి పరిసర ప్రాంతంలోకి వెళ్ళగానే నాకు ఈర్ష్య, అసూయ, మైమరుపు, ఆనందం ఒకేసారి కలిగాయి. గుడి నిర్మాణం చూసి మైమరుపు చెందుతాం సరే. కానీ ఈర్ష్య, అసూయ ఎందుకు అనుకుంటున్నారా? ఎంతో సాధారణంగా ఏదో ఊర్లో శివాలయానికి వెళ్ళినట్టు వస్తున్న ఆ ఊరి జనాలను చూస్తుంటే ఆ మాత్రం అసూయ కలగదా ఏంటి? ఎంతటి పుణ్యం చేసుకుంటే అంత గొప్ప దేవాలయానికి సమీపంలో నివసించగలం చెప్పండి? పున్నమి నాటి వెన్నెల్లోనూ, కార్తీక దీపం వెలుగుల్లోనూ కైలాసనాథుని దర్శనం జరగాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండి తీరాలి కదా! ఇటువంటి గుడిని జీవితంలో ఒక్కసారైనా చూడాలి అనుకోవడం నాలాంటి వారికి ఒక కోరిక. కానీ అటువంటి గుడిని, ఆ గుడిలో ఈశ్వరుడిని ప్రతిరోజు దర్శించుకోగలగడం ఎంతటి అదృష్టం కదా! ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను వినండి. పల్లవ రాజవంశానికి రాజధాని నగరమైన కంచిలో 700 సీఈలో అంటే కామన్ ఎరాలో నిర్మించబడిన ఈ ఆలయం ఇసుక రాయితో నిర్మించడం జరిగింది. ఎంతకంటే ఆసక్తికరమైన విషయం ఇంకోటుంది. అదేంటంటే ఈ ఆలయంలో దేవుని చుట్టూ ప్రదక్షిణ చేసే సమయంలో ఒక ఇరుకైన సొరంగం వంటి ద్వారం ఉంటుంది. దాని ద్వారా మనం ఒకసారి ప్రదక్షిణ చేస్తే ఒక జన్మ పాపం పోతుందట. ఈ ద్వారాన్ని చేరడానికి 7 మెట్లెక్కాలి. ప్రదక్షిణ పూర్తి చేసేటప్పుడు ఆ ద్వారం గుండా పాకడం, దాని నుండి బయటకు రావడం. ఇది దేన్ని సూచిస్తుందంటే తల్లి గర్భం నుండి శిశువు బయటకు రావడాన్ని సూచిస్తుందంట. నన్నడిగితే ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా దర్శించి తీరవలసిన ఆలయాల్లో కంచి కైలాసనాథ ఆలయం టాప్ లిస్ట్‌లో ఉండాలి. ఉండి తీరాలి. జీవితంలో వీలైతే మరొక్కసారి ఈ ఆలయాన్ని దర్శించాలని నాకైతే ఉంది. కానీ అప్పుడు ఒక వారం రోజులు అక్కడే ఉండి ప్రొద్దున్న, సాయంత్రం కూడా ఈ ఆలయాన్ని, నా శివుడిని దర్శించుకోవాలన్నదే ప్రస్తుతానికి నాకున్న ఏకైక కోరిక. మరి ఆ కోరిక ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి.